వాస్తవని మహావిష్ణువు కోరిక తీశాడు కనుక మరణించే ముందు తప్పనిసరిగా కాశీ చేరాలి. ముసలివారు కాదు, యువకులు కూడా కాశీ క్షేత్రంలో నివసించాలని సంకల్పం చేసుకోవాలి. మన భక్తులు చాలా మంది వచ్చారు ఇక్కడ. అప్పుడప్పుడు ఒక 5 మంది సంసారాలను చూశాను. అప్పుడే నేను చూసి చాలా సంతోషపడ్డాను. స్వామి, నా గురువే నాకు ఇక్కడ వచ్చి దర్శనమిచ్చావా అన్నారు. చాలా సంతోషం. సత్కర్మలు చేసి గర్వంగా జీవిస్తూ క్షేత్రాలను ఉపాసిస్తూ జీవితాన్ని ధన్యం చేసుకోవాలి. క్షేత్రాలంటే ఏమిటి? 16 క్షేత్రాలు స్వామీజీ కట్టారు. తీవ్రమైనటువంటి పరమేశ్వరుడు అతడి నియమేశ్వరుడు పూజించినటువంటి ఈ శనేశ్వర లింగాన్ని ఎవరు ఆరాధిస్తారు? దీపము, వస్త్రము దానం చేసేటటువంటి వారికి అక్షయ ముక్తి కలుగుతుంది. అన్నదానము చేసినటువంటి వాళ్ళకి అక్షయ ముక్తి కలుగుతుంది. అశ్వం మనకి గుర్రం ఎక్కడి నుంచి చేస్తామండి? తీసుకురాలేదు. అశ్వం తీసుకురాలేదు. కాబట్టి అశ్వరూపంగా ఉండేటువంటి బొమ్మ తీసుకొచ్చి ఇవ్వటం అది కూడా మంచిదే. ఇక్కడ ఒక్కసారి మంత్రాన్ని జపించినట్లయితే 4 వేదాలను కంఠస్థం చేసిన ఫలం లభిస్తుంది. ఇక్కడ ఒక్క పర్యం శివ శివ అంటే చాలు. కాశీ క్షేత్ర మహత్తు తెలిసిన అక్కడ అన్నదానం చేస్తాము, స్వామికి అభిషేకిస్తాము అని ఎవరు సంకల్పించుకుంటారో వాళ్ళకు కూడా జీవన ముక్తి అవుతుంది అని అగస్త్యుడు చెప్తున్నాడు. ఇక్కడ పూర్వం భగీరథుడు చేసినటువంటి ప్రయత్నం వల్ల గంగా నది భూమి మీద ప్రవహిస్తుంది. కాశీ పుట్టింది చెక్క ఉత్తరవాకినిగా ప్రవహిస్తుంది అమ్మవారు గంగామాత. ఇంకెక్కడా లేదు. ఆ గంగా ప్రవాహం వల్లే ఈ క్షేత్ర ప్రభావం వృద్ధి చెందింది. మణికర్ణికా ఘట్టంలో గంగా స్నానాలు దర్శించినాడు. గంగాదేవిని స్తోత్రం చేసిన వారికి, దశహరా వ్రతాన్ని ఆచరించిన వారికి త్రివిధ పాపాలు నశిస్తాయి. ఇది ఒక వ్రతం. నమస్తే విష్ణు ఎవరిని సేవించటానికే ముల్లోకాల్లో ఉన్నటువంటి ప్రభువులు, పాలకులు, గ్రహమండలాధిపతులు, దేవతాశక్తులు 3 సంఖ్యలోనూ